ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16 అధ్యాయులని 13, 14, 15, 16 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములలో అనగా 11, 12 శ్లోకములలో ఇలా తెలియజేశారు. మరియు వారు అపరిమితమైనది మరణము వరకు అనగా ప్రళయకాలం వరకు విడివనిదైనటువంటి విషయ చింతనను అనగా కోరికలను ఆశ్రయించిన వారును, కామోపభోగమే పరమ పురుషాత్మగా తలంచువారును, ఇంతకు మించినది వేరొకటి లేదని నిశ్చయించువారును, పెక్కు ఆశాపాశములచే బంధింపబడిన వారును, కామ క్రోధములని ముఖ్యముగా ఆశ్రయించిన వారునై కామములు అనుభవించడం కొరకుగాను అన్యాయ మార్గముల ద్వారా ధన సమూహములను కోరుతున్నారు. ఇది చెప్పుకునేటువంటి శ్లోకంలో ఇలా తెలియజేస్తున్నారు. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి మదమసి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతశత్రుః హన్యిష్యే చాపరానపి ఈశ్వరోహమం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోపి జనవానస్మి పుణ్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత జ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. ఇదం ఇది అనగా ఈ అభీష్టం, అద్య ఇప్పుడు, మయా నా చేత, లబ్ధం పొందబడినది, ఇదం మనోరథం ఈ కోరికను, ప్రాప్స్యే పొందగలను, ఇదం ఈ అనగా ఈ ధనము, ఆస్తి కలదు, ఇమం ధనం అపి ఈ ధనము కూడా, మే నాకు, పునః మరల, భవిష్యతి కలుగగలదు, అసౌ శత్రువు ఈ శత్రువు, మయా నా చేత, హతః చంపబడెను, అపరాన్ అపి చ ఇతర శత్రువులను కూడా, హనిష్యే చంపగలను, అహం నేను, ఈశ్వరః ప్రభువును, అహం నేను, భోగి సమస్త భోగములను అనుభవించువాడను, అహం నేను, సిద్ధః తలంచిన కార్యములను నెరవేర్పగల శక్తి కలవాడను, బలవాన్ బలవంతుడను, సుఖీ సుఖవంతుడను, ఆఢ్యః ధనవంతుడను, అభిజనవాన్ గొప్ప వంశమున పుట్టినవాడను, అస్మి అయి ఉన్నాను, మయా నాతో, సదృశః సమానుడు, అన్యః మరి ఒకడు, కుహు ఎవడు, అస్తి కలడు, యక్ష్యే యాగము చేసేదను, దాస్యామి దానములనిచ్చేదను, మోదిషే ఆనందము అనుభవించేదను, ఇది ఈ ప్రకారముగా అజ్ఞాన విమోహితాః అజ్ఞానముచే మోహము పొందినవారును అనగా భ్రమ పొందినవారును, అనేక చిత్త విభ్రాంతాః అనేక విధములైన చిత్త చాంచల్యముతో కూడినవారును, మోహజాల సమావృతాః మోహము అనేటువంటి వలచే లెస్సగా ఆవరింపబడిన వారు అనగా దారా పుత్ర క్షేత్రాదులందు అభిమానం ఉన్నవాడు ఆవరింపబడి ఉంటాయన్నమాట. కామభోగేషు కామములను అనుభవించుటయందు అనగా విషయములను అనుభవించుటయందు, ప్రసక్తాః ఎక్కువగా ఆసక్తి గలవారును, సంతః అగుచు, అశుచౌ అపవిత్రమైన, నరకే నరకమందు, పతంతి పడుతున్నారు. ఈ కోరికను ఇప్పుడు నేను పొంది తిని, ఈ కోరికను ఇక మీదట పొందగలను, ఈ ధనము ఇప్పుడు నాకు కలదు, ఇంకనూ ఎంతయో ధనము నేను సంపాదించగలను, ఈ శత్రువును నేను ఇప్పుడు చంపితిని, తక్కిన శత్రువులను కూడా చంపగలను, నేను ప్రభువును, సమస్త భోగములను అనుభవించువాడను, తలంచిన కార్యమును నెరవేర్ప శక్తి గలవాడను, బలవంతుడను, సుఖవంతుడను, ధనవంతుడను, గొప్ప వంశములు జన్మించిన వాడను, నాతో సమానమైన వాడు మరి ఒక ఎవరు కలడు, నాతో సమానమైన వాడు మరి ఒకడు ఎవరు కలరు, నేను యజ్ఞములు చేసేదను, దానములను ఇచ్చేదను,
ఆనందము అనుభవించేదను అని ఈ ప్రకారముగా అజ్ఞానము చే మోహము పొందినవారును అనేక విధములైన చిత్తచాంచల్యముతో కూడినవారును మోహము అను వలిచే బాగుగా కప్పబడిన వారును అనగా దారా పుత్ర క్షేత్రాదులందు అభిమానము కలిగి ఉంటారన్నమాట. వీళ్ళు కామములను అనుభవించటందు మిగులు ఆసక్తి గలవారునై వారు అనగా ఎవరు అసుర ప్రకృతి గలవారు అపవిత్రమైన నరకమునందు పడుతున్నారు. అసుర సంపదను ఆశించు వారి స్వభావము చిత్తవృత్తి ఎట్లుండునో ఈ శ్లోకములందు కృష్ణ పరమాత్మ చాలా విధముగా వర్ణించరి. సాయిరామ్.